బేతాళ బేతాళ ఎవరు నువ్వు? మహాభేతాళుణ్ణి. మరి బేతాళుడు ఆడుకుంటున్నాడు. నువ్వు మాటి మాటికి పిలిచి వాడి బుర్ర భోం చేస్తున్నావంట. అందుకని అలిగాడు. పశుపతి, నువ్వు విచారించకు. నీ సందేహమేమిటో చెప్పు, నేను నివారించదను శిశువా. మరి నా తక్షణ కర్తవ్యం? దీక్ష ఫలించాలంటే త్వరపడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో శిశువా. చెప్పు బేతాళ, ఏం చెయ్యాలి? ఏంటి అవకాశం? నాగమండలంలో మొగలి కోనకు వెళ్ళు. వేగు చుక్క పొడిచేలోపు పంచకన్యలు నాగమణి ఉద్భవం చూడబోతున్నారు. ఆ మణిని తీసుకుని ఓ కన్య పైడి తల్లి పాదాల దగ్గర ఉంచడానికి వెళుతోంది. ఆ మణి పైడి తల్లి పాదాలు చేరేలోపు ఎలాగైనా నువ్వు దాన్ని దక్కించుకో శిశువా. బలా మహాబేతాళ బలా, ఈ శిష్యుణ్ణి అనుగ్రహించావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,